బ్రేకింగ్ న్యూస్ ఘోర విమాన ప్రమాదం వెంట్రుకవాసిలో తప్పింది. ఎస్, అమెరికాలోని షికాగోలో ఈ ఘటన జరిగింది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. మిడ్వై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓ విమానం రన్వేపై దిగేందుకు వస్తోంది. అంతా సవ్యంగా జరుగుతున్న పైలట్కు ప్రమాదం కళ్ల ముందే కనిపించింది. రన్వేకు అడ్డంగా ఓ జెట్ కనిపించింది. అంతే క్షణాల వ్యవధిలో ఆ పైలట్ తన విమానాన్ని మళ్లీ గాల్లోకి లేపాడు. ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్లో యుఎస్లో త్రుటిలో విమాన ప్రమాదం తప్పింది. ఓ విమానం రన్వేపై దిగుతూ ఉండగానే ఎదురుగా మరో విమానం కనిపించింది. దీంతో ఒక్కసారిగా మళ్ళీ కిందకు దించి వెంటనే గాల్లోకి పైలట్ తీసుకెళ్లిపోయాడు విమానాన్ని. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందనుకోవాలి. సమయస్ఫూర్తితో పైలట్ వ్యవహరించడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఒక వెంట్రుక వాసిలో పెద్ద ప్రమాదం తప్పిందనుకోవచ్చు. ప్రస్తుతం అమెరికాలో విమాన ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం చూస్తున్న దృశ్యాలైతే ప్రతి ఒక్కరికి కూడా ఒళ్ళు గగ్గురు పొడిచే విధంగానే కనిపిస్తోంది. త్రుటిలో ప్రాణాపాయ నుంచి తప్పించుకున్నారు 2 విమానాల్లో కూడా ప్రయాణించే వాళ్ళు. ఓ విమానం రన్వేపై దిగుతూ ఉండగా మరో విమానం టేక్ ఆఫ్ అవుతూ ఉంది. అయితే ఇది గమనించిన పైలట్ నిజంగా పైలట్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి ఒక్కసారిగా మళ్ళీ గాల్లోకి విమానాన్ని తీసుకెళ్లాడు. ఏం జరుగుతోందో లోపల వాళ్లకు కొంతమంది ఊహించి ఉండొచ్చు, కానీ చాలా మందికి తెలియకపోవచ్చు. ఒక్కసారిగా కిందకు వెళ్ళి మళ్ళీ ఒక్కసారిగా పైకి వెళ్ళిపోవడంతో ఒక జర్క్ అయితే లోపల కూర్చున్న వాళ్ళకి కలిగి ఉంటుంది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే నిజంగా వాళ్ళందరూ కూడా బతుకు జీవుడా అంటూ ఇవాళ ప్రాణాలతో ఉన్నారు. పైలట్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందనాలి. ఎందుకంటే 2 విమానాలు కనుక ఢీకొని ఉంటే పెద్ద విషాదమే జరిగి ఉండేది. అత్యంత ప్రమాదకరమైన దృశ్యాలను మనం చూసేవాళ్ళం. కానీ ఇవాళ పైలట్ సమయస్ఫూర్తితో 2 విమానాలు కూడా చాలా సేఫ్గా ఉన్నాయి. ఒక విమానం ల్యాండ్ అయి ఉంది, మరో విమానం టేక్ ఆఫ్ అవుతూ ఉంది. అయితే అటువైపు వస్తోన్న విమానాన్ని గమనించిన పైలట్ ఒక్కసారిగా రన్వేపై కాకుండా గాల్లోకి పైకి వెంటనే తీసుకెళ్లిపోయారు. సాధారణంగా మనం చూస్తాం రన్వేపై ఒక కిలోమీటర్ వరకు ప్లేన్ వెళ్తుంది, కానీ ఎదురుగా మరో జెట్ విమానం వస్తోందని గమనించిన పైలట్ ఒక్కసారిగా అదే ఫాస్ట్తో గాల్లోకి ప్లేన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ గాల్లోకి తీసుకెళ్ళిపోయాడు. చూడొచ్చు మనం అమెరికాలోని షికాగోలో ఈ ప్రమాదం జరిగింది. పైలట్ సమయస్ఫూర్తికి ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. రైట్, ఇప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం అదొక ప్రైవేట్ జెట్గా మనకు తెలుస్తోంది. అయితే ఆ ప్రైవేట్ జెట్కు అక్కడ మరి ల్యాండ్ అయ్యేందుకు అనుమతులు ఉన్నాయా లేదా? ప్రైవేట్ జెట్ సాధారణంగా స్పెసిఫిక్ పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడానికి ఏటీసీ నుంచి. కాకపోతే ప్రస్తుతం ఆ ప్రైవేట్ జెట్కి మరి అక్కడ అనుమతులు ఉన్నాయా లేదా? అనుమతి తీసుకొని అక్కడ ల్యాండ్ అయ్యారా? అనుమతులు లేకుండా ల్యాండ్ అయిందా? ఎందుకంటే సాధారణంగా అక్కడున్న ఏటీసీ సభ్యులు అందరూ కూడా ప్లేన్ టేక్ ఆఫ్ అలాగే రన్వే మీద దిగుతున్నప్పుడు క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. ఆ క్లియరెన్స్ మరి ఉన్నదా లేదా? సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు అయితే జరగవు. కానీ ఆ ప్రైవేట్ జెట్ ఇప్పుడు ఎవరికి సంబంధించిన ప్రైవేట్ జెట్ అది? అక్కడ అనుమతులు తీసుకున్నారా ల్యాండ్ అవ్వడానికి లేదా అన్న దానిపైన కూడా ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఒకవేళ అనుమతులు కనుక తీసుకోకుండా ల్యాండ్ అయి ఉంటే కనుక ఇప్పుడు దానిపైన ఇంట్రాగేషన్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అమెరికాలోని షికాగోలో త్రుటిలో వెంట్రుక వాసిలో ఒక విమాన ప్రమాదం తప్పింది అని అనుకోవాలి.